స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. జ్ఞాపకం చేసుకోండి, మా మందిరం గురించి జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ మందిరమే కాదు, ఇంకా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ తుఫానుకి, గాలికి, వర్షానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇక మేము కట్టిన మందిరానికి కట్టిన పట్టాలన్నీ కూడా మొత్తం తెగిపోయాయి, కూసిపోయాయి. ఎంతో భయంకరమైన గాలులు వీస్తున్నాయి. ప్రార్థన చేయండి మా మందిరం గురించి. మేము ప్రార్థన చేస్తున్నాము అందరి నిమిత్తము. మా గురించి కూడా మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. జ్ఞాపకం చేసుకోండి, మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా పరిచయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము అనుదినము అందరి నిమిత్తము ప్రార్థన చేస్తూనే ఉన్నాము. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడి చిత్తము మా పట్ల ఏముందో అదే జరిగించాలని మేము ఆశపడుతున్నాము. ప్రేమైన మా సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి. మరి ఎంతోమంది ఈ గాలికి, వర్షానికి, ఈ తుఫానుకి బాధపడుతున్నారు. వారిని అందరి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు మేలు చేయాలని, అందరికి సమాధాన పడాలని, అందరికి మంచి రోజులు రావాలని ఆశపడుతున్నాము. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన నా సహోదరులారా. ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరు ఏ ప్రాంతాల్లో ఉండి ఇబ్బంది పడుతున్నారో ఈ తుఫానుకి, వారందరి నిమిత్తము క్రైస్తవులు అనబడుతున్న మనమందరం కూడా ప్రార్థన చేయాలి. అందరి నిమిత్తం ఎప్పుడూ కూడా విజ్ఞాపన చేయాలి. జ్ఞాపకం చేసుకోండి, అందరిని జ్ఞాపకం చేసుకోండి. ఎంతో బాధపడుతున్నారు పిల్లలు, ముసలి వాళ్ళు, వృద్ధులు, అనేకులు ఎంతోమంది బాధపడుతున్నారు. కనుక మనం అందరి నిమిత్తము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల నా యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ తుఫానుని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. త్వరగా నాయన తండ్రి, బిడ్డలందరూ కూడా కోలుకునేటకు కృప చూపించండి అయ్యా. ఈ భయంకరమైన గాలుల నుంచి, వేదరగాల నుంచి అయ్యా అందరికీ నాయన తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సమాధానం దయచండి అయ్యా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నది. ఎవరెవరు ఏ ప్రాంతానికి వెళ్ళి సురక్షితంగా ఉన్నారో తండ్రి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా గాలులతో నేను మేము ఏం మాట్లాడాలో తెలియట్లేదు. భయంకరమైన వీధులు గాలులు వీస్తున్నాయి తండ్రి. అయ్యా కృప చూపించండి, కనికరించండి, సమాధానపరచండి అయ్యా. అయ్యా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ప్రాంత ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు నాయన తండ్రి మీకు స్తోత్రం. త్వరగా నాయన తండ్రి ఈ తుఫాను నుంచి అందరూ బయటపడేటకు కృప చూపించి నడిపించండి. అధికారులతో మాట్లాడండి అయ్యా, ప్రభుత్వాలతో మాట్లాడండి అయ్యా. ఎవరైతేనైనా ఈ పనిబాటులో ఉంటున్నారో, ఈ తుఫాన్లో పాల్గొని అయ్యా ప్రజలకు సహాయం చేస్తున్నారో నైనా, వారందరిని బట్టి మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. కనికరించండి, కృప చూపించండి. ఈ భయంకర వీధుల గాలి నుంచి మా అందరికీ విడుదల కలగజేసి తరయా మీ ప్రేమతో మమ్మందరినీ కృతజ్ఞత స్తుతులు చెల్లించుకునే కృప మా అందరికీ దయచేయమని నజరైన యేసుక్రీస్తు పరిశుద్ధ